హలో ఫ్రెండ్స్, దేవరా రిలీజ్ ట్రైలర్ అయితే వచ్చింది భయ్య. మరి ఎలా ఉంది అంటే మొన్న వచ్చిన ట్రైలర్ లాగానే ఉంది భయ్య. ఏమీ మార్పులు లేవు. నేను మొన్న ట్రైలర్ రివ్యూలోనే చెప్పాను, రిలీజ్ ట్రైలర్ ఖచ్చితంగా దింపుతారు అని. దింపరు భయ్య. ఈ యాక్షన్ ఎపిసోడ్లు ఫుల్గా నింపుతారు అనుకుంటే అదే బోరింగ్ సబ్జెక్టు, అదే రొటీను టెంప్లెట్. చూడండి భయ్య, సంద్రం అంటున్నాడు, అదేమో చెరువులా కనబడుతుంది. సంద్రం అంటే ఎంత వైడ్ ఉండాలి భయ్య. ఆ సంద్రం సముద్రం దగ్గర మనుషులు ఉంటే పిట్టల్లా కనబడాలి. ఒక్క వైడ్ యాంగిల్ షాట్ కూడా కనబడట్లేదు. స్టూడియోలో తీసినట్టు క్లియర్గా అర్థమైపోతుంది. తీశారు భయ్య. కలర్ గ్రేడింగ్ ఏంటి భయ్య, మరీ డార్క్ అయిపోయింది. ఫుల్ లైటింగ్ పెట్టినా కూడా కనబడట్లేదు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే అదే కాస్ట్యూము, అదే దేవరా లుక్కు, అదే ఫ్రేము. ఇక రెండో ఫ్రేమ్ అనేది కొరటాల శివ చూపించట్లేదు భయ్య. చూపిస్తే కొండ అంటున్నారు, లేదంటే సంద్రం అంటున్నారు. ఏదో పాదఘట్టం సముద్ర మట్టం అన్నట్టుగా ఉంటే సముద్ర మట్టం, లేదంటే కొండ. బ్యాక్గ్రౌండ్లో ప్రకాశరాజు వాయిస్. ఇక హీరోయిన్కి ఏమో ఒకటే కాస్ట్యూమ్, ఒకటే స్టిల్, అదే డైలాగ్ మాడ్యులేషన్. ఇక వేరే సీనే చూపించట్లేదు, వేరే లొకేషనే చూపించట్లేదు. అసలు కథకు ఎక్స్పాండ్ ఉందా లేదా అనేది తెలియట్లేదు లేదు భయ్య. వీళ్ళు రాబరీ చేస్తారు, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య గొడవ అవుతుంది. ఈ విధంగా దేవరా సముద్రంలో ఉండి సముద్రం మీదకి ఎవరైనా వస్తే వాళ్ళని అల్లాడించేయటం, చంపేయటం, సముద్రంలో పాతి పెట్టేయటం. అదేవిధంగా షార్కుల్ని మచ్చిక చేసుకుని వాటితో పోటీపడి వాటిని ఉపయోగించి జనాల్ని చంపడం, రౌడీని చంపడం, ఈ విధంగా చూపిస్తున్నారు. కానీ అసలు క్యూరియాసిటీ కానీ యాక్షన్ ట్రైలర్ దింపుతారనుకుంటే భయ్య, ఈ ట్రైలర్ 2 నిమిషాలు ఉందో నాకు 4 నిమిషాలు 10 నిమిషాలు అనిపించింది. అంతలా అనిపించింది భయ్య. అసలు రెండో ట్రైలర్ చూస్తున్నట్టు అనిపించలేదు. ఫస్ట్ ట్రైలర్ని అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ వేశారా అనేది నాకు అనిపించింది. ఇక ఎన్టీఆర్ మీద నాకైతే కోపం లేదు భయ్య. నేను ఫస్ట్ రోజు బెనిఫిట్ షోయే చూస్తాను ఈ దేవరా మూవీ. ఎందుకంటే మనకి సినిమా అంటే పిచ్చి. సినిమాని మంచిగా తీయాలని మనం కోరుకుంటాం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోలో రిలీజ్ కోసం 6 సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నారు. అంటే ఎలాంటి సినిమా దిగాల భయ్య, ట్రైలర్లోనే అర్థమైపోద్ది అసలు ఆ సినిమాకి ఎంత వైడ్ ఉంది. వరల్డ్ బిల్డింగ్ ఎక్స్పాండ్ అయితే ఎక్కువ కనిపించట్లేదు. కొండ లేకపోతే సంద్రం, అవే 4 క్యారెక్టర్లు. హీరో, విలనం, హీరోయిన్, ప్రకాశరాజు, బ్యాక్గ్రౌండ్ వాయిస్. అదనమాట మ్యాటర్. ట్రైలర్ అయితే రిలీజ్ ట్రైలర్ కూడా నన్నైతే ఇంప్రెస్ చేయలేదు భయ్య. చూద్దాం, సినిమా ఇంప్రెస్ చేయాలని కోరుకుందాం. 27న సినిమా అయితే వస్తుంది. ఎప్పటికే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి, బుక్ చేసుకోండి భయ్య. సినిమా అయితే హిట్ అవ్వాలని కోరుకుందాం. అదనమాట మ్యాటర్.